హైదరాబాద్లో అక్రమాల నివారణకే హైడ్రా తెస్తున్నామని, దీని పరిధి 2000 కిలోమీటర్లకు విస్తరించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకే కొత్త సంస్కరణలు తెస్తున్నామన్నారు. పబ్బు, ఫామ్ హౌజుల్లో డ్రగ్ రాకెట్లతో ఎవరికి సంబంధం ఉందో చర్చించే దమ్ముందా అని సవాల్ విసిరారు. హైడ్రాపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎస్ఓటీ, గ్రేహౌండ్స్ తరహాలోనే తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని వివరించారు. హైదరాబాద్లో ఇంటి నెంబర్లు మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైఎస్ఆర్ ఓఆర్ఆర్ నిర్మిస్తే కొందరు దాన్ని తాకట్టు పెట్టారని, ఓఆర్ఆర్ను తాకట్టు పెట్టిన వారు సభ నుంచి పారిపోయారని విమర్శించారు. హైదరాబాద్లో సరస్సులు మాయమవుతున్నాయని, నాలాల కబ్జాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతుందని రేవంత్ పేర్కొన్నారు. మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్కు జలాల తరలింపుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. 6000 కోట్ల ప్రతిపాదనలు ప్రధాని జలశక్తి శాఖ మంత్రికి ఇచ్చామన్నారు. గతంలో విచ్చలవిడిగా గంజాయి దొరికేదని, ఇప్పుడు హైదరాబాద్లో ఎవరికైనా గంజాయి అమ్మే దమ్ముందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు సభలో ఉన్నప్పుడు డ్రగ్ రాకెట్లపై చర్చకు సిద్ధమని వ్యాఖ్యానించారు. తమకు అందరి జాతకాలు తెలుసని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున కొన్ని అంశాలపై చర్చించట్లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.